ఆచి చికెన్ మసాలా. తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ పలు జిల్లాల్లో వర్షాలు పడతాయంటోంది. సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ, జనగామ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటుగా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంటోంది. నిన్న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో వర్షం కురిసింది. రాబోయే 5 రోజులు వర్షాలు కురుస్తాయంటోంది. ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉందని, దీని ప్రభావంతోనే రాబోయే 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే మబ్బులు బాగానే వస్తున్నాయి. వాన పడినట్టే పడి మబ్బులు పోయి మళ్లీ ఎండలు వస్తున్నాయి. దీంతో ఏ ఊరిలో వర్షం పడుతుందో అది అక్కడే పరిమితం అవుతుందో ఇదే పరిస్థితి రాష్ట్రమంతటా కనిపిస్తోంది. ఇలా రాష్ట్రానికి లోటు వర్షపాతం నమోదవుతోంది. హనుమకొండ, వరంగల్, జనగామ, ఖమ్మం, మేడ్చల్, మల్కజ్గిరి జిల్లాల్లోనైతే పరిస్థితి దయనీయంగా ఉంది. వాటికి తోడు భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి, మహబూబాబాద్, సూర్యాపేట, జోగులాంబ గద్వాల, నారాయణపేట, వనపత్రి, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే ఉంది. అటు భూగర్భ జలాలు పడిపోతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సునీత. వాయువ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది. ఈ కేంద్రీకృతమైనటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రాబోయే 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సో తెలంగాణలో ప్రస్తుతము కురుస్తున్నటువంటి వర్షాలకు ప్రధాన కారణము బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనమే ప్రధాన కారణం అని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. వాతావరణ శాఖ ఏకంగా అలర్ట్ కూడా జారీ చేసింది. ఈ రోజు సిద్దిపేట, కరీంనగర్, హనంకొండ, జనగాం, వరంగల్, మహబాద్, ఖమ్మం, కొత్తగూడెం ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతో పాటు ఈదురుగాల వేగం కూడా దాదాపు 40 కిలోమీటర్లు ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఒక హెచ్చరికలు అయితే జారీ చేశారు సునీత. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కురవాల్సినటువంటి వర్షం అయితే కురవలేదు, అధిక వర్షపాతం నమోదు కాలేదు. కేవలము కొన్ని చోట్ల నార్మల్ రెయిన్ఫాల్ ఉంది, మరికొన్ని చోట్ల బిలో నార్మల్ రెయిన్ఫాల్ ఉంది. ఎక్సెస్ రెయిన్ఫాల్ అనేది ఇప్పటి వరకు కూడా ఎక్కువగా నమోదు కాలేదు. అంటే అత్యధిక వర్షపాతము తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా నమోదు కాలేదు. సాధారణ వర్షపాతం కంటే ఇంకా తక్కువ స్థాయిలోనే వర్షాలు కురిశాయి. దీంతో గత సంవత్సరము, అంతకుముందు సంవత్సరం ఉన్నటువంటి ప్రాజెక్టులో నీటి నిల్వ లేదు, చెరువులలో నీళ్లు లేవు. దానితో పాటు భూగర్భ జలాలు కూడా ఈసారి పెరగలేదు. సో దీంతో తీవ్రమైనటువంటి నీటి గండం కూడా ఏర్పడే అవకాశం ఉందని కూడా పర్యావరణవేత్తలు, వాతావరణ శాఖ అధికారులు కూడా ఆల్రెడీ ఒక రిపోర్ట్ తయారు చేసుకుని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. వర్షాలు కావాల్సినంత వర్షం పడట్లేదు. సాగునీటికి, దాంతో పాటు తాగునీటికి కూడా ఏదైతే ఈ సంవత్సర కాలం పాటు ఉపయోగపడేటువంటి వాటర్ ఉంటుందో అంత వాటర్ స్టోరేజ్ అయితే ప్రస్తుతానికి లేదు. రాబోయే రోజుల్లో కూడా వర్షాలు పడతాయో లేదో అనేటువంటి ఒక డౌట్ ను కూడా వాతావరణ శాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎల్ నినో ఎఫెక్ట్ తీవ్రంగా చూపిస్తుంది కాబట్టి కురవాల్సిన వర్షాలు అయితే కురవలేదు అంటున్నారు. సో ఈ పరిస్థితులలో ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా కనుక కొన్ని డీప్ విషయాల్లోకి వెళ్తే కనుక సునీత మనకు ఒక విచిత్రమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఒక చోట ఎండ ఉంటుంది, ఒక చోట వాన పడుతుంది. కొన్ని గ్రామాల్లో, ఒక గ్రామంలో వర్షం పడుతుంది, ఆ పక్క గ్రామంలో వర్షమే ఉండట్లేదు. సిటీలో కనుక చూసుకుంటే అంటే ఇటీవల అంటే చర్చించుకుంటున్న విషయాల్లో ఇటు కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, ఇక మిగతా ఇటు మంచిర్యాల, ఆదిలాబాద్ లాంటి సిటీలో కనుక చూసుకుంటే ఈ సిటీ టౌన్ లో కూడా కొన్ని ఏరియాలో మాత్రమే వర్షం పడుతుంది, కొన్ని ఏరియాలో వర్షం పడలేదు.
సో జర్నీ చేసే వాళ్ళు ఒక సిటీ నుంచి స్టార్ట్ అయ్యి మధ్యలోకి వచ్చేసరికి ఆ ఏరియాలో వర్షం పడుతుంది. మళ్ళీ సిటీ ఎంటర్ మధ్యలో నుంచి అటు వెళ్ళేసరికి మళ్ళీ వర్షం పడట్లేదు. అంటే ఒక ఏరియాలోనే రకరకాల వాతావరణ పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. కేవలం కొంత ఏరియాకు మాత్రమే వర్షపాతము పరిమితమైనట్టుగా తెలుస్తుంది. ఈ పరిస్థితులలో తెలంగాణలోని 13 జిల్లాల్లో కూడా చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి సునీత. ఒక మండలంలో భారీగా వర్షం పడితే మరొక మండలంలో తీవ్రమైనటువంటి లోటు వర్షపాతం నమోదవుతుంది. సో గత సంవత్సరం జూలైతో పోలిస్తే 1.11 మీటర్ల లోతున ప్రస్తుతానికైతే భూగర్భ జలాలు ఉన్నాయి. అంటే గతంలో ఉన్న దానికంటే తక్కువ స్థాయిలోనే తక్కువ లోతుల్లోనే భూగర్భ జలాలు ఉన్నాయి. సగటు వర్షపాతం నమోదవుతున్నప్పటికీ కూడా గ్రౌండ్ వాటర్ లెవెల్ మాత్రం పెరగడం లేదు. సో దీంతో మనకు అసలు సాగునీటికైతే చాలా ప్రశ్నార్థకంగా మారింది. దాంతో పాటు భారీగా వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులలో కూడా నీళ్లు లేవు. దీంతో వర్షాల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. కేవలము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేజర్ అయిన మైనర్ ప్రాజెక్టులలో కేవలము 2 ప్రాజెక్టులు మాత్రమే ఈసారి నిండి గేట్లను లిఫ్ట్ చేశారు. అది ఒకటి గోదావరి నదిపై ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు, దాని ఎగువన నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి కడెం ప్రాజెక్టు. సో కడెం ప్రాజెక్ట్ అంటే అది మినీ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. దాని కెపాసిటీ 6 టీఎంసీలు, అది ఈజీగానే నిండుతుంది. ఇప్పుడు 4 టీఎంసీలకి అది పరిమితం అయిపోయింది. సో ఒక రోజు గట్టిగా వాన పడితే కడెం ప్రాజెక్టు నిండింది కాబట్టి గేట్లను లిఫ్ట్ చేశారు. ఇక 20 టీఎంసీల కెపాసిటీతో ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా కడెం ప్రాజెక్టు నీళ్లు ఎగువన కురిసినటువంటి వర్షాలు రావడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు ఒక్కటి మాత్రమే ఈ ఏడాది నిండిపోయింది. ఇంకా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండలేదు. సగం వరకు మాత్రమే నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి ప్రాజెక్ట్ లో ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనకు వాతావరణంలో కనుక మార్పులు చూసుకుంటే మబ్బులు బాగా వస్తున్నాయి, ఇక వాన పడుతుంది, జోరు వాన కుడుతుంది, వరదలు వస్తాయి అనేటువంటిది ఒక ఆశ కలుగుతుంది. కానీ వెంటనే ఆ మబ్బులు మాయమైపోతున్నాయి, ఇమ్మీడియట్లీ ఎండ వస్తుంది. సో ఈ ఊరిలో ఉన్న వర్షం పక్క ఊర్లో ఉండట్లేదు, పక్క మండలాల్లోనే ఎంతో తేడా కనిపిస్తుంది. వర్షపాత సగటులో కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాష్ట్రాన్ని యూనిట్ గా చూస్తే వర్షపాతం మాత్రం సాధారణంగానే నమోదైంది ఈ సంవత్సరం. కొన్ని జిల్లాల్లో భారీ లోటు కనిపిస్తున్నది. సాధారణ వర్షపాతం నమోదైన జిల్లాలో చాలా మండలాల్లో కూడా లోటు వర్షపాతమే ఉంది సుంత. ఒక మండలంలో సాధారణ వర్షపాతం ఉంటే దాని పక్క మండలంలో లోటు వర్షపాతం కొనసాగుతుంది. హనంకొండ, వరంగల్, జనగామ, ఖమ్మం, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో అయితే పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. వీటికి తోడు భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి, మహబూబ్ నగర్, సూర్యాపేట, జోగులాంబ, గద్వాల, నారాయణపేట, వనపర్తి, ఆదిలాబాద్ జిల్లాలో కూడా లోటు వర్షపాతమే నమోదవుతున్నటువంటి పరిస్థితులలో భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయాయి. ఏ ప్రాజెక్టులో కూడా పూర్తి స్థాయిలో నీళ్లు లేవు. ఎగువ నుంచి వరదలు రాకపోవడము, వచ్చిన ప్రాజెక్టులు నిండక మునిపే ఆ వరద ఆగిపోవడంతో ప్రాజెక్టులో నీళ్లు లేని పరిస్థితి. గోదావరి నదికి అత్యంత కీలకమైనటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, కృష్ణా నదికి అతి ముఖ్యమైనటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టులు కూడా ఇంకా వరదలే మొదలు కాలేదు. దీంతో ఈ ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి ఆయకట్టుకు పరిస్థితి మాత్రం చాలా ఆందోళనకరంగా మారింది. ఇక 250 మండలాల్లో మనకు లోటు వర్షపాతమే ఇప్పటి వరకు నమోదైనట్టుగా కూడా మనకు గణాంకాలు చెప్తున్నాయి. కేవలం 9% మాత్రమే లోటు ఉంది. 452 మిల్లీమీటర్ల గాను 412.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కానీ చాలా మండలాల్లో మాత్రం భిన్నమైనటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. 250 మండలాల్లో లోటు వర్షపాతం ఉండగా 7 మండలాల్లో వర్షపాత లోటు అత్యంత తీవ్రంగా ఉంది. సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 23 మండలాలు, కేవలం 16 మండలాలు, ఆదిలాబాద్ లోని 21 మండలాలు, మహబూబాద్ లో 14, వరంగల్ లో అయితే 13 మండలాలు, ఇక హన్మకొండలో కూడా 14 మండలాలు, జనగామ జిల్లాలో 12 మండలాలకు 11 మండలాలు, యాదాద్రిలో 17కు 13 మండలాలు, మేడ్చల్లో 15కు 13 మండలాలు, జోగులాంబ గద్వాల్లో 13కు 9 మండలాలు. సో ఈ జిల్లాలో ఇట్లా వర్షాభావ పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దాంతో పాటు చాలా జిల్లాల్లో కూడా కరువు పరిస్థితులు అయితే మనకు తాండవిస్తున్నాయని చెప్పవచ్చు. భూగర్భ జలాలు కూడా తీవ్రంగా పడిపోయినాయి. ఎందుకంటే నిరుడు జిల్లాలో
జూలైలో భూగర్భ జలాలు 8.37 మీటర్ల వద్ద లభ్యమైతే ఈ ఏడాది 9.48 మీటర్లు పడిపోయాయి. వికారాబాద్ జిల్లాలో అయితే ఏకంగా 14.39 మీటర్ల వద్ద కానీ భూగర్భ జలాలు లేవు. మొత్తం 20 జిల్లాల్లో 5 నుంచి 10 మీటర్ల వద్ద, 13 జిల్లాల్లో 10 నుంచి 15 మీటర్ల వద్ద భూమి లోపల మనకు నీళ్లు లభిస్తున్నాయి. నిరుడుతో పోలిస్తే అత్యధికంగా హైదరాబాద్ లో భూగర్భ జలాలు పడిపోయాయి సునీత. సో ఇక్కడ చూసినా సరే విపరీతమైనటువంటి నీటి కరువు కూడా ఏర్పడే పరిస్థితి రాబోతుంది అనేటువంటి ఒక ఆందోళన అయితే మనకు వ్యక్తమవుతుంది. సో ఆదిలాబాద్ లో 3.55 మీటర్లు, తర్వాత భద్రాద్రి కొత్తగూడెంలో 2.56 మీటర్లు, భూపాల్పల్లిలో 2.68 మీటర్ల చొప్పున మనకు భూగర్భ జలాలు ఆ పరిస్థితుల్లో ఆ లెవెల్లో మనకు కనిపిస్తున్నాయి. కేవలము జనగామ, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ, యాదాద్రి జిల్లాల్లో మాత్రమే కాస్త భూగర్భ జలాలు పెరిగినట్టుగా కూడా మనకు రికార్డ్స్ తెలుపుతున్నాయి. సో ఇలాంటి పరిస్థితులలో అసలు ఈసారి వర్షాలు పడవు, ఎల్నీనో ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలి, ఎక్కువగా వాణిజ్య పంటలు వేసుకోవద్దు, సాగునీరు ఎక్కువగా అందేటువంటి పంటలు వేసుకోవద్దని ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెప్పినప్పటికీ కూడా రైతులు మాత్రం ఈసారి వరినే వేసుకున్నారు. అటు గవర్నమెంట్ ఆఫీసర్స్ చెప్పినా వినకుండా వద్దన్న వరికే రైతాంగం మొగ్గు చూపింది. ఈసారి ఎల్లినో నేపథ్యంలో ప్రభుత్వం ముందు నుంచి కూడా ఆరుతడు పంటలు వేయాలని రైతులకు చెప్తున్నప్పటికీ కూడా ఎక్కువగా వరి సాగుకే రైతులు మొగ్గు చూపి వరి పంటని పండిస్తున్నారు. గత ఏడాది ఈ టైంలో 39.48 లక్షల ఎకరాల వరి నాట్లు పడగా ఈసారి ఇప్పటికి 35.13 లక్షల ఎకరాలు నాట్లు పడ్డాయి. అంటే కంపల్సరీగా కూడా వానలు పడకుండా నాకు సంబంధం లేదన్నట్టుగా రైతాంగం కూడా ఈసారి వరి పంటను ఎక్కువగా సాగు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది సుంత. సో ఇలాంటి పరిస్థితులలో తీరా నాట్లు పడ్డాక వర్షాల కోసం ఇప్పుడు రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్ళీ వరుణు కరుణించాలని, వర్షాలు పడాలని కూడా అటు ప్రజలు రైతాంగం అయితే ఎదురు చూస్తున్నారు సునీత. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.